శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చున్నారు. చంద్రుడు కన్య రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమాన పడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా? వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా? మనం వీళ్ళని నమ్మచ్చా? ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్‌కి, అలాగే లలిత కళలలో నిర్వహణా బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు గానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులను బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచ స్థానాన్ని చూస్తోంది. కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళ యోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్‌గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2, 2, 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. చూడండి, ద్వితీయ స్థానంలో బుధుడు, శుక్రాచార్యుల వారు.
మరి రాశిలో ఉన్నటువంటి రవి గారి వల్ల ఏముందండి ప్రయోజనం? రాశిలోనే ఉన్నారు గదా! వారు తృతీయాధిపతి అంటే, ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యరీత్యా మీరు వైద్య సేవలు తీసుకోవాలి. అలాగే గురువుగారు గాని, రాహువు గాని, కేతువు గాని, శనిగారు గాని 4 పెద్ద గ్రహాలలో ఒక్కటి కూడా ఇక్కడ అనుకూలించడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. ఎప్పుడైతే గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాల అనుకూలత లేదో, ఒక 50% మీరు కృషి చేసుకోవాలి. మరి ఒక 50% మీ జన్మ జాతకం అనుకూలించినట్లయితే, మీకు అన్ని విధాలా బావుంటుంది అని చెప్పచ్చు. మరి ఇక్కడ 4 పెద్ద గ్రహాలు అనుకూలంగా లేవు కదా! మీరు ప్రయత్నం చేసుకోవాలి. మీ భక్తి భావాన్నంతా భగవంతుడి ముందర, పాదాల ముందర పెట్టాలి. ఆ ప్రయత్నాలు చెయ్యాలి. ఈ వారం ఖచ్చితంగా మీరు దైవాన్ని ఎక్కువగా స్మరించుకోవాల్సినటువంటి కాలం అనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. మీ మాట బావుంటుంది. మీ కుటుంబంలో భార్యాభర్తలకి, భర్తకి భార్య, భార్యకి భర్త, అలాగే తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకి సంతానము, సంతానానికి తల్లిదండ్రులు ఇట్లాగా అనేక రకాలుగా సహాయ సహకారాలుంటాయి. ఐకమత్యంతో ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనే. అయితే ఇంకొక విషయాన్ని గూడా తెలియజెప్పాలి. ఒక్క ద్వితీయ స్థానం మాత్రమే బావుంది. ఇక మిగతా స్థానాలన్నీ కూడా అంత సత్ఫలితాలిచ్చేటట్టుగా లేవు గ్రహ సంచారాలు. మాతృవర్గరీత్యా కొన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మీరే మీ తల్లిగారికి అందించవలసి ఉంటుంది. లేదా మాతృవర్గం వారికి అందించవలసి ఉంటుంది. స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కడైనా డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా? లేకపోతే ఎవరన్నా ఆక్యుపై చేసుకున్నారా? ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు ముందరికి వెళ్ళాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. చతుర్థ స్థానము చంద్రకేతువులతో కూడి రాహు గారి దృష్టి ఉంది. ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఒక మాయ కమ్ముతుంది మీకు. అన్నీ బానే ఉన్నాయి. మనం డబ్బు పెట్టేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ మీరనుకున్న మంచి ఉండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మనని ఎవరైనా ఏమన్నా జేశారా అని అప్పటి నుంచి అనుమానాలు మొదలవుతాయి. అరే! మనం ముందెందుకు చూసుకోలేకపోయామనుకుంటారు. ఇలాంటి భ్రమలకి లోనయ్యి, భయాలకి లోనవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది గాబట్టి, అసలు మొదలే ఆ కార్యక్రమాల్ని వాయిదా వేయవలసిందిగా మరీ, మరీ సూచన జేస్తూ ఉన్నాను. ఇక సంతానం విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు. ఏదైనా రుణభారాలున్నట్టయితే, ఆ రుణభారాలు తగ్గడానికి మీరు చేసే కృషి ఇంకా పెరగాల్సి ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలు కొద్దిగా వాయిదా పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దూరభార ప్రయాణాల విషయంలో ఇప్పుడే అంత అనుకూలతలు రావట్లేదు. కానీ ప్రయాణాలైతే తథ్యం. మీరు శారీరక శ్రమ పడాలి గాబట్టి ప్రయాణాలు చేసి వస్తారు. సత్ఫలితాలుంటాయా అంటే అంత ఉండబోవు. 4 సార్లెళ్తే ఒకసారి కాస్త బావుందిలే అనుకుంటారు. అంటే వ్యయ ప్రయాసలు కోరవాల్సొస్తుంది. పిత్రార్జితాలేమన్నా చేతికొస్తాయా అనుకుంటే కాస్త ఆలస్యం అవుతాయి. అయితే ఇక్కడొక చెప్పదగ్గ సూచనేంటంటే, ఏదైతే అనారోగ్యం ఉందో అది అతి త్వరలోనే తగ్గిపోయే పరిస్థితి కనబడుతోంది. ఔషధ సేవ తప్పనిసరి అని చెప్పి గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. ఉద్యోగ విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగం విషయంలో అసలు మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి చేత రికమెండేషన్ చేయించుకోవద్దు. మీ పనేదో మీరేదో అన్నట్టుగా చేసుకొని రండి. దశమ స్థానంలో రాహువు చెడ్డవారు కాదు. మిమ్మల్ని కష్టపడేటట్టు చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ స్థితి ఏదైతే ఉందో అది మీరు గ్రహించలేకపోతారు. కాబట్టి అక్కడ మంచి జరుగుతూ ఉంటే మీరు చెడు అనుకోవచ్చు. అక్కడ చెడు జరుగుతూ ఉంటే మీరు మంచి అనుకోవచ్చు. ఈ భ్రమ అనేది మీకు కలగజేస్తూ ఉంటుంది కాబట్టి, అసలు కొన్నాళ్ళు వాయిదా వేసినట్టయితే ఏం జరిగితే అది జరగని భగవంతుడి మీద భారం అనుకున్నట్లయితే అనేక రకాలుగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి సూచిస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరక శ్రమ ఉండబోతోంది. విద్యార్థులు తమ కష్టాన్ని ఇంకొంచెం పెంచవలసి ఉంటుంది. స్త్రీల విషయంలో దుర్గ పూజ చాలా మేలు చేస్తుంది. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కొంచెం పర్వాలేదు బానే ఉంటుందనే చెప్పొచ్చు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో
మీ ప్రయత్నపూర్వకంగా అన్యోన్యతని పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి జన్మస్థానం నుంచి ద్వితీయంలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ కూడా మనకి అంతగా ఉపయోగమైతే ఉండదు. మంచి సత్ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానం కాదది. బుధుని యొక్క స్థితి ద్వితీయంలో ఉన్నప్పుడు చాలా బావుంటుంది. తృతీయంలో ఉన్నప్పుడు గూడా చాలా బావుంటుంది. కాబట్టి బుధుని వల్ల అనేక రకాల మంచి ఫలితాలున్నాయి. ఇంకా ఇక్కడ దగ్గర నుంచి అతి మంచి ఫలితాలు మీకు ప్రారంభమయ్యాయి వారాంతం నుంచి. చంద్రుని యొక్క స్థితి సప్తమంలోకి వచ్చి ఉన్నది గదా! అనేక రకాల ప్రజా ఆకర్షణ పెరగడము, ప్రజల యొక్క సహాయ సహకారాలు పెరగడము, రాజకీయ రంగం అనుకూలించడము, అలాగే మీ బంధువర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అందడము, వివాహాది శుభకార్యాల విషయంలో పునః పరిశీలించుకుంటామండి, మళ్ళీ కాస్త మాట్లాడుకుందామండి అనుకునే వాళ్ళు ముందరికి రావడము, ఇలాంటివన్నీ కొంచెం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతాయని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. అలాగే నవధాన్యాలు తప్పనిసరిగా దానం చేయండి. కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకొని దానం చేయండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.